సుల్తాన్ కొడుకు బ్యాడ్ మంకీతో గొడవ పడేంత ధైర్యం వచ్చిందా మీకు? నందు, అందరి పద్దు, అందరూ నా క్యారెట్లు తినడానికి వచ్చేసారా? పండి. నీకు ముందే చెప్పాను క్యారెట్లు జాగ్రత్తగా చూసుకోమని. ఎక్కడికి వెళ్ళి తగలడ్డాడో ఏమిటో కనిపించడం లేదండి. నా దగ్గర రావద్దు, నేను అమ్మాయికుడిని, నన్నేం చెయ్యొద్దు. భయపడకు, నేనే హనీ, చూడు. నువ్వేం చేస్తున్నావు హనీ? నేను దిష్టి బొమ్మగా మారాను, ఎందుకంటే కాకులకి దిష్టి బొమ్మలంటే చాలా భయం కదా. నీకు అసలు తెలివితేటలేవా? కాకులు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? వాటిని కర్రతో కొట్టాలి నీకు తెలియదాయండి? కుండలో ఉన్నందువల్ల నాకేమీ తెలియలేదు. నీ వల్ల ఏమైందో చూసావా? ఇంటికి వెళ్ళి స్నానం చేసిరా. రేపైనా సరిగ్గా టైంకి రా, ఎందుకంటే మన దగ్గర చాలా క్యారెట్స్ ఉన్నాయి. వీటన్నిటిని తీసుకెళ్లి అమ్మితే బోలెడంత డబ్బు వస్తుంది. నీకు అర్థం అవుతోందా? బన్నీ జోర్దార్ పప్పట్లకి ఆ డబ్బుతో నేను గిఫ్ట్ కొట్టాను. వాళ్ళకి తెలీదు మనం క్యారెట్స్ ని పెంచి అమ్మబోతున్నాము అని. సరే సరే, రాత్రి పూట నేను చూసుకుంటాను, పగటి పూట సరిగ్గా టైంకి వచ్చేసాయి. మరి నందు, అందరి బంధు, నేను నాకు నచ్చిన క్యారెట్ ని తినబోతున్నాను. స్వీట్ గా ఉంది, భలే స్వీట్ గా ఉంది, అదిరిపోయింది. అందరూ మీ లిస్టులు రాసివ్వండి, ఏం కావాలన్నా తీసుకొస్తాను. ఏదైనా లాటరీ తగిలిందా? కాదు కాదు, కానీ లాటరీ తగలబోతోంది. ఏమంటున్నావు? వినండి, క్యారెట్స్ పెంచబోతున్నాము. నేను నందు కలిసి తన కిచెన్ గార్డెన్ లో క్యారెట్స్ పెంచుతున్నాము. అవి కూడా చాలా ఉన్నాయి. ఈ రోజు మేము వాటన్నిటిని మార్కెట్ లో అమ్మబోతున్నాము. ఆ తర్వాత చూడండి, ఇక వద్దన్నా డబ్బే. ఎవరు తినద్దు, వీడికి బుద్ధి లేదు, వాడికి మతి లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఏముండారో ఎవరికి తెలుసు. ఇది తింటే మనకు జబ్బులు వస్తాయి, అర్థమైందా? ఇది క్యారెటే కదా, వీటన్నిటిని తీసుకువెళ్ళి మేము జాగ్రత్తగా పెట్టుకున్నాము. చూసారా? హే గాడిద, అవన్నీ తీసేస్తే ఇక అది ఎలా పెరుగుతుంది? నేను తెలివి తక్కువనే, కానీ నువ్వనుకున్నంత కాదు. మాకు తినడానికి కావలసినవన్నీ ఉంచుకున్నాము. ఏంటి అర్థమైందా? బండిలో క్యారెట్ వేసుకుని మార్కెట్ కి వెళ్తాం, బోల్డ్ అంత డబ్బులు సంపాదిస్తాం. మీకేం కావాలన్నా తీసుకొస్తాం. మేము లిస్టు రెడీగా పెడతాం, ముందు దాన్ని నువ్వు పెట్టేసిరా. ఓకే, క్యారెట్స్ తీసుకోవడానికి నేను బయలుదేరుతున్నాను. నందు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నాకెందుకో అనుమానంగా ఉంది, వీళ్ళిద్దరు మార్కెట్ కి వెళ్ళి ఏదో ఒక కన్ఫ్యూజన్ చేస్తారు. రండి, మనం కూడా వెళ్దాం. నేను చెప్పేది మీకు అర్థం అవుతోందా? నందు, అందరి బంధు, నందు బెస్ట్ ఫ్రెండ్ హనీ వచ్చేసాడు. సుల్తాన్ కొడుకురా బ్యాడ్ మంకీ.
అన్ని బాగా పెరిగాయి. అన్నిటినీ నాకే అమ్మేయండి. మొత్తం 5,000 రూపాయలు లేదు ఇచ్చేస్తాను. లేదు, మేము వీటిని మార్కెట్ లోనే అమ్ముతాం. మాకు బాగా డబ్బులు వస్తాయి. మార్కెట్ ఏజెంట్ ని నేనే. నేను లేకుండా మీరు అమ్మటం కుదరదు. నీ సహాయం మాకేమీ అక్కర్లేదు, అంతా మేము చూసుకుంటాం. ఎలా అమ్ముతారో నేను చూస్తాను. అసలు క్యారెట్లు ఇక్కడ ఉంటే కదా. అన్నిటినీ నాశనం చేసేయండిరా. మీరు అసలు ఏం చేస్తున్నారు? మొత్తం ఆపేయండి. ఈ తోట పెరగడానికి ఎంత కష్టపడ్డావో తెలుసా? ఏంటి నందు నవ్వుతున్నాడు? అరే నందు, వాళ్ళు మన క్యారెట్ ని నాశనం చేస్తున్నారు. ఏమీ దిగులు పడకు. ఇప్పుడు ఎలా అమ్ముతారు? మొత్తం అంతా మేము నాశనం చేసేసాం కదా. ఏయ్, ఏంట్రా? ఏం లేదురా, వాళ్ళనే ఏ అని పిలిచాను అంతే. మన క్యారెట్లన్నీ బయటకు లాగేశారు. నువ్వేంటి నవ్వుతున్నావు? అవును, మన పని కలిసి వచ్చింది కదా. క్యారెట్ నమ్మాలంటే వాటన్నిటిని బయటికి తీయాలి కదా. మన పనులన్నీ వాళ్ళే చేసి పడేశారు. మనకు బాగా టైం కలిసి వచ్చింది. వావ్, సూపరు. అన్నిటినీ తీసుకొని మార్కెట్ కి పరిగెడదాం. మళ్ళీ వచ్చావా? వీటన్నిటికి 1000 రూపాయలు ఇవ్వడమే కుదురుతుంది. ఓకే అంటే డీలు, లేకపోతే నువ్వు ఇక్కడ అమ్మలేవు. అలా చెయ్యొద్దన్నా. ఎంత మంచి ఆకుకూర బాగా చూడండి. కాస్త దయచేసి ఎక్కువ డబ్బులు ఇప్పించండి. దీని మీద ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వటం కుదరదు. రత్తాన్ని సింధించి పండించారండి. చాలా తాజాగా ఉంది చూడండి. కనీసం 2 అన్న పెంచండి. నేను కొనానంటే కొనను. నువ్వే తీసుకెళ్ళిపో. వెళ్ళి నువ్వు వంట చేసుకొని బాగా తిను. ఆ? అసలు మీరెలా మార్కెట్ కు వచ్చేసారు? అది ఇంట్లో నుంచి ముందు లెఫ్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత జీపీఎస్ ఆన్ చేసి స్ట్రైట్ గా వచ్చేసాం. బ్రిడ్జ్ మీదుగా వస్తే లేట్ అవుతుందని చెప్పి షార్ట్ కట్ లో మేము వచ్చేసాము. ఏంటి ఐడియా బాగుందా? ఈ క్యారెట్స్ అన్నిటిని ఇక్కడికి తీసుకొచ్చేసారా? అయినా కూడా మీరు అమ్మటానికి కుదరదు. నందు, అందరి బంధు, ఎలాగోలాగా మనం ఇక్కడికి వచ్చేసాం కదా. సైలెంట్ గా ఉండు, అంతా చూసుకుందాం. అవును, రండిరా. రే రాజు, రవి, మున్న, పప్పు. సుల్తాన్ కొడుకు బ్యాడ్ మంకీతో గొడవ పడేంత ధైర్యం వచ్చిందా మీకు? హనీ, నువ్వు దిగులు పడకు, మేము వచ్చేసాం కదా. తన్నులు తినడానికి మీకు ఇంత డబ్బు ఇస్తున్నాను. వెళ్ళి 4 వాళ్ళని తనండి. నేను ఒక్కడే ఇరుక్కుపోయినా తప్పించుకోవడం తప్ప వేరే దారి లేదు.
ప్రజలందరినీ మోసం చేస్తావరా? సారీ 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 నన్ను క్షమించండి. సారీ చెప్తే సరిపోతుందా? మేము కష్టపడి పెంచిన క్యారెట్లను నాశనం చేశావు. ఎంత లాస్ అయిందో తెలుసా? వీడు బ్యాడ్ మంకీ కదా, వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అర్థమైందా? నేనెందుకు నష్టపరిహారం ఇవ్వాలి? అదే నేను ఇస్తాను అని అంటున్నాను అంతే. అదే ఇచ్చి తీరాలి కదా, వేరే దారి లేదు. అది కూడా మార్కెట్ రేటుకే. మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తాను నాయన, అది కూడా 1000 రూపాయల లెక్కన. ఈసారి నిన్ను గాని నీ ఫ్రెండ్స్ గాని మార్కెట్లో నేను చూసానే అనుకో, ఇప్పుడులాగా అప్పుడు కూడా క్షమిస్తాననుకోకు. మీరు వచ్చిన తర్వాతే మేమంతా సంతోషంగా ఉన్నాం. మేం కూడా వస్తువులు మార్కెట్ రేట్కే అమ్ముతాం. నందు అందరి బంధు హనీ, మనం ఇంత డబ్బు సంపాదించాం కదా, వీటితో ఏం చేద్దాం? ఎందుకు టెన్షన్ అవుతున్నారు? దీనికి ఎంత ఖర్చు అయిందో నా దగ్గర లిస్ట్ ఉంది. మొత్తంగా తీసుకుంటే అంతా సరిపోతుంది. అర్థమైందా?